అందరికీ నమస్కారం అండి. రోజు చేసుకునే రెగ్యులర్ వంటలు, కూరలే కాకుండా ఈజీగా ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచిగా ఉండే ఫంక్షన్ స్టైల్ కొత్తిమీర రైస్ తయారీ విధానాన్ని చూద్దామండి. సింపుల్గా, స్పైసీగా ఉండే పెప్పర్ పొటాటో ఫ్రై తయారీ విధానాన్ని చూద్దాం. 2 గుప్పెళ్ళంత కొత్తిమీరని శుభ్రంగా కడిగి, 4 పచ్చిమిరపకాయలు, చిన్న వెల్లుల్లిపాయని తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. స్పైసీ పెప్పర్ పొటాటో ఫ్రైకి కడాయి వేడైన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కొద్దిగా వేగే వరకు వేయించుకొని, ఇలా వేగిన దానిలో 2 ఎండుమిరపకాయలు వేసి దాన్ని కూడా ఒక 3 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఒక 5 వెల్లుల్లి రేకుల్ని వేసి వాటిని కూడా మరో 4 సెకండ్ల పాటు వేయించుకుందామండి. ఇలా వేగిన దానిలో ఒక పచ్చిమిరపకాయ వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 4 బంగాళదుంపలు తీసుకొని పీల్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు మందం 2 ఇంచులు పొడవు ఉండేలాగా ముక్కలు కట్ చేసుకున్న వాటిని నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్లో వేసి నీరంతా పోయే వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద మరో కడాయి పెట్టి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత తడి లేని బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. ఇదంతా హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని చేసుకుందాం. ఇలాగా వేగుతున్న దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బంగాళదుంపల ముక్కలు మెత్తబడి ఫ్రై అయిన దాంట్లో తయారు చేసి పెట్టుకున్న పెప్పర్ మసాలా అంతా వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో ఇంకొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడానికి ఒక టీ స్పూన్ కారం కూడా వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దానిలో కొద్దిగా కొత్తిమీర వేసి దాన్ని కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకుందామండి. కొత్తిమీర, మిరియాల మసాలాతో మంచి గుమగుమలాడుతున్న స్పైసీ పొటాటో ఫ్రై తయారైపోయిందండి. దీనికి ఇప్పుడు మైల్డ్గా ఉండే కొత్తిమీర రైస్ తయారీ విధానాన్ని చూద్దాం. మందపాటి పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని కావాలనుకుంటే నెయ్యి వేసుకోండి. దానిలో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి ఆవాలు క్రాకిల్ అయ్యి ఈ పప్పులు కొద్దిగా వేగుతున్నప్పుడు ఒక గుప్పెడంత జీడిపప్పును కూడా వేసుకుని అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని తాలింపంతా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా బాగా వేగిన దానిలో తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా వేసి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్ చేసుకుందామండి. లోలో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కొత్తిమీర పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో అన్నానికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరోసారి కలిపి చల్లారిన పొడి పొడిగా ఉండాలండి రైస్ వేసి అన్నానికి కొత్తిమీర కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకుందాం.
ఇలా బాగా కలిసి తయారైన కొత్తిమీర రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని పొటాటో ఫ్రై ఒక నిమ్మకాయతోటి తింటే ఉందండి స్పైసీ స్పైసీ పొటాటో ఫ్రై. అలానే మైల్డ్ కొత్తిమీర రైస్ చాలా చాలా బాగుందండి. తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చేయండి. స్పైసీ ప్రియులకైతే ఈ పొటాటో ఫ్రై చాలా నచ్చుద్దండి. పొటాటో స్పైసీ ఫ్రై కొత్తిమీర రైస్ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.